ఇప్పుడు మైనంపల్లి అంటే ఎక్స్ ఎమ్మెల్యే ఓకే, ఇక్కడ మాట్లాడినంత అది వేరు. అతని కొడుకు మెదక్ ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ కారు పైన కూర్చొని రండి చూసుకుందాం అంటే ప్రతి సవాలు ఇసరడం ఏది ఎట్లా చూడొచ్చు అన్న నిజంగా? ఆయనకు సంబంధం లేని ఏరియా ఈ కాన్స్టిట్యూన్సీ అయినది కాదు. వాళ్ళ ఫాదర్ కాన్స్టిట్యూన్సీ ఆయన కూడా ఓడిపోయాడు. నీకేం పని? నీతో మాట్లాడినమ్మా? నేను మీ ఫాదర్ మాట్లాడుకున్నాం. మీ ఫాదర్ సవాల్ చేసి నేను సవాల్ చేసిన, ఇక కూర్చో నేను సవాల్ చేసినా నువ్వు సవాల్ చేసినా కూర్చొని మాట్లాడుకోవాలి. లేదు అయితే చూసుకుందాం అంటే చూసుకుందాం, దానికేమో అట్లా ఉండాలి. కానీ నీ కొడుకుని తెచ్చి ఏదో చూస్తాం చేస్తామంటే అది సమస్య పరిష్కారం అయ్యేది కాదు. ప్రతి సవాళ్ళు విసుగుతూనే ఉంటాం. మేము మా దగ్గరకు వస్తే ఊరుకునేది ఉండదు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పీస్ ఆఫ్ మైండ్ తోనే ఉంటాం, సైలెంట్గా ఉంటాం. మా దగ్గరకు వస్తే వద్దాం, కొట్లాడదామంటే కొట్లాడదాం. సవాల్కు ప్రతి సవాల్ ఉంటుంది కదా. మన ఇంట్లోనే అమ్మ అంటే గుస్సు అంటాం, వేరుడు అంటే మనం వింటాం, అది నడవదు. అంటే మీరు 40 ఏళ్ళుగా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మీ రాజకీయ అనుభవం ముందు ఈ మైనంపల్లి కావచ్చు అందరూ మీ తర్వాత వచ్చిన వ్యక్తులు మధ్యలో వాళ్ళు నీకు కాల్ చేసి బెదిరించడం, అయినా మీరు ఇప్పుడు దాదాపు లీడర్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు పిఎస్ ఫోన్ లేపడం ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి. కానీ మీరే ఫోన్ లేపడం ఇట్లా ఎందుకు జరుగుతూ ఉన్నాయి బెదిరింపు కాల్స్? ఇప్పుడు మైనంపల్లి అంటే ఆయన రామాయణపేట నుంచి వచ్చాడు. ఆయన కాన్స్టిట్యున్సీ కాదు, అక్కడ కాన్స్టిట్యున్సీ. వచ్చే ముందే నేను చాలాసార్లు ఖండించిన, నువ్వు రాకూడదు మల్కాజికి. ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు రాము యాదవ్ అని, జగదీష్ గౌడ్ అని వీళ్ళు ఆయన ఇక్కడ తెచ్చుకోవాలి. జితేందర్ రెడ్డి, ప్రసాద్ వీళ్ళందరూ కలిసి ఆయన దగ్గర జాయిన్ అయ్యి ఇక్కడ రా అని. నా భయానికా దేనికా తెలియదు. వాళ్ళు పోయాను టీడీపీలోకి తెచ్చి ఇక్కడికి మల్కేరికి. నేను వద్దు అని ప్రతి మీటింగ్లో చెప్పా, వాడు మన కాన్స్టిట్యున్సీకి రావద్దని. ఎందుకంటే ఆయన గురించి నాకు బాగా తెలుసు, వాళ్ళందరికీ తెలియదు. నాకు బాగా తెలుసు కాబట్టి నేను రావద్దని చెప్పిన. వాళ్ళు తెచ్చుకున్నాక ఇప్పుడు అనుభవించారు కదా. ఈరోజు దెబ్బలు తిన్నారంటే వాళ్ళు తిన్నారు, మేం కాదు. మీకు మంచి చెప్పినప్పుడు ఇల్లే దెబ్బలు తిన్నారు. మీ చేతులారా మీరు చేసుకున్న తోకూరు బొందా నయం. నేను ఒకటి చచ్చిపోయాడు రామ్ యాదవ్, కొద్దిసేపు ఇంకా వదిలేస్తే. ఆ టైంలో చిన్న యాదవ్ ఒకటే వాడు చనిపోయాడే వాస్తవంగా. అందరిని తోసుకుంటూ వెళ్ళి వాళ్ళు లేపిండి కిందికి వెళ్ళి. సిచ్యువేషన్ ఎందుకు రావాలి? అక్కడ తెచ్చుకోదు గొడవ అనేది ఎందుకు రావాలి? రాజకీయంలో గొడవలు రావద్దు, ఫ్రెండ్లీగా ఉండాలి, అందరితో హ్యాపీనెస్ ఉంటుంది. అంటే మీకు ఫోన్లు బెదిరింపు కాల్స్ ఎందుకు చేయాల్సి వస్తుంది? అతను కావచ్చు, అతను అనుచరులు కావచ్చు. వన్ అలవాటు అది, హనుమంతుడు ఒక అలవాటు అది. ఎస్సీలని మన ఎస్టీలని బీసీలని అనే కార్యకర్తలని చెప్తాడు, మీరు ఇలా ఫోన్ చేసి పని చేయండి. అది తప్పు. రాజకీయ నాయకుడు చేసే పద్ధతి కాదు. రాజకీయ నాయకుడు ఏం చేయాలి? మంచి పని గురించి చెప్పాలి. ఒక కార్యకర్త చెప్పడం వన్ ఫ్యామిలీ ఉంటుంది కదా. రేపు కేసులు అయితే వాళ్ళు అనుభవిస్తారు, నువ్వు కాదు కదా. రేపు కేసు ఏమైనా అయితే ఎవరు అనుభవించాలి? ఆ కార్యకర్త. నువ్వేమో టూర్ పోతావు బండ్ల డీజిల్ పోయావు, వాళ్ళంతలో వాడే తినాలి, వాడే ఉండాలి. అదేం సిస్టమే? రాజకీయ నాయకుడు ఎప్పుడైనా ఫాలోవర్స్ అందరు చూసుకుపోతాడు, వాడే రాజకీయ అసలు నాయకుడు. నీ భయానికి ఈ కార్యకర్తలు ఈ భయానికే, వేరే ఏమీ లేదు అక్కడ. ఆయన డబ్బులు ఇస్తానన్నారు, ఏమి చేస్తాను, ఆయన హెల్ప్ఫుల్గా మీరు సహకరిస్తాను తక్కువనే కార్యకర్తలకు. అంటే మీ 40 ఏళ్ళ ఈ రాజకీయ ప్రస్థానంలో ఇట్లాంటి ఏమైనా జరిగినాయి అన్న? గొడవలు కావచ్చు, ఏమైనా ఇట్లా బెదిరింపు కాల్ చేయడం కావచ్చు, ఏమైనా జరిగినాయి అసలు? ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు చేయలేదు మల్కాయలు. మాకు ఈయన వచ్చినాకనే గొడవలు. మల్కాయి కాన్స్టిట్యున్సీ కంటోన్మెంట్ ఉండే, కంటోన్మెంట్లో కూడా మాకు జరగలేదు. మల్కాయి కాన్స్టిట్యున్సీ సపరేట్ అయినా కూడా ఈయన వచ్చిన తర్వాతనే గొడవలు స్టార్ట్ అయినాయి. అంతకుముందు కాంగ్రెస్కు, టీడీపీకి, బీజేపీకి ఏ పార్టీ ఉన్నా అందరం కలిసి ఉండేవాళ్ళం. ఎలక్షన్స్కే నడుస్తుంది. ఎలక్షన్ కాగానే మనందరం కలుసుకుంటారు, ఫ్రెండ్స్ లా ఉంటారు. అది మల్కాజిగిరి. ఈయన వచ్చినాకనే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ సపరేట్ ఉండాలి, బీజేపీ అంటే బీజేపీ సపరేట్ ఉండాలి, టీడీపీ అంటే టీడీపీ సపరేట్ ఉండాలి, బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ సపరేట్ ఉండాలి. ఈ 4 గ్రూపులు చేసింది ఎవరు ఉన్నట్టు. అది తప్పు. ప్రతి ఫంక్షన్ పోవాలన్నా భయంతో రావాల్సిందే. హనుమంతం రాకుండా మనం పోవాలి, హనుమంతు పోతాడు అట్లా. అదేం మల్కాయిల కాన్స్టిట్యూన్సీ అందరు ప్రజలు ఉంటారు, అన్ని కులాల కార్యకర్తలు ఉంటారు. ఒక ఫంక్షన్ కార్డు ఇస్తాడు అంటే నేను పోవద్దు, ఆయన రాంది మనం పోవద్దు. అలాంటి నేచర్ కరెక్ట్ కాదు. అందరం ఫ్రెండ్స్ పోయి మల్కాయిలు అంతా ఫ్రెండ్సే, చుట్టాలైనా
పాత చుట్టాలు అయితే బాబా మరుదులు అన్న పెద్ద అయినా అంటారు, అవన్నీ కామన్ జరిగేటి. ఇవన్నీ పోయినాయి ఇప్పుడు. ఓన్లీ ఫైటింగ్కి వచ్చింది రాజకీయం.